ప్రభువునందు ప్రియులారా, ఈ సమయమందు ఈ యొక్క ఆత్మ కుడికలో సిద్ధపాటు కుడికలో పిల్లల వాక్యాన్ని మనం ధ్యానించుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 66వ కీర్తన 20వ వచనం. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సమ్మతించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముల కారణభూతుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. దయల దేవుడా, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వజీవాధిపతి, మీకే స్తుతి వందనాలయ్యా. కృపను జ్ఞాపకం చూసుకుని భయంకరమైన దినాల్లోనూ కాపుతలిస్తూ తండ్రి, గత శనివారం నుంచి శనివారం తండ్రి ప్రభా, ఆత్మకూట నుంచి ఆత్మకూటను కాపుతలు ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభా. ఈ ఆత్మకూటంలో నా తండ్రి కార్యక్రమాలు ప్రభా నాయన స్తోత్ర ఈ రీతిగా జరగడం సాయం చేసుకో ప్రభా. ఈ యొక్క నాయన స్తోత్ర రికార్డింగ్లు నా తండ్రి ప్రభా బిడ్డలు తండ్రి అందరైతే పిలుచున్నారు వారందరూ జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించండి. ఈ లేఖనం ప్రభా మా యొక్క వెనుకలు దీవించి ఆశీర్వదించి ప్రభు నాయన వినే చెవి గ్రహించను అనుసరించే మనసు నాలో వారు ప్రతి ఒక్కరికి ప్రసాదించి వీరే మైండ్ పొంది దీవులు దయచేయమని ఏ సైపెట్ అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు భక్తులైన దావీదు గారు చెప్తున్నారు, దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు అనే మాటను పిల్లరా భక్తుడు పిల్లలు తెలియపరుస్తున్నారు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. దేవుడు నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. ఆయన నీ ప్రార్థనను త్రోసివేయకుండా నీకు నీ మనవను ఆలకించి నీకు నాకు ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో సహాయకులు ఎవరు కూడా మనకు లేరు. ఎవరు సహాయకులు లేరు, ఆయన ఒక్కడే సహాయకుడే. ఆయన ఒక్కడే ఎందుకు సహాయకుడే ఉన్నాడు అని అంటే, ఆయన చేత మనం సృజించబడ్డాం, ఆయన చేత పోషించబడ్డాం, ఆయన చేత పాలించబడుతున్నామని అపోస్తలుడు పౌలు గారు అక్కడ సంఘానికి పిల్లలండి తెలియపరిచి అపోస్తల కార్యక్రమంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. పిల్లల ఎథెన్స్ ప్రజలతో పిల్ల మాట చెప్పాడు. ప్రజల అతి దైవభక్తి పారాయణ పిల్లల విగ్రహాలు చుట్టూ తయారు చేసుకుని ఒక చెట్టు చుట్టూ పిల్లల విగ్రహాలు పెట్టేసుకుని దండం పెట్టుకుని మళ్ళా మధ్యలో రాశారు. తెలియబడని దేవుడికి ఎవరు ఉన్నారని ఒక ఆలోచన. అయితే పిల్లల దాని గురించి ఆయన చెప్పాడు, ఆ దేవుడి చేత మనం పోషించబడుతున్నాం, ఆయన చేత ఈ లోపల జీవిస్తున్నాం, చలిస్తున్నామని అపోస్తలుడు వారితో చెప్పటం మనం లేఖనంలో చూస్తున్నాం. కనుక అలాగూ ఆయన ద్వారానే మనకు భరతు, ఆయన లేకపోతే ఏమీ లేదు. మన పిల్లల చాలా మంది అనుకుంటారు తమ శక్తి యుక్తులను బట్టే సంస్థలు జరుగుతున్నాయి అనుకుంటారు. కాస్త మనకు ఉన్నా లేకపోయినా ఆయన కృప లేకపోతే ఎందుకు పని, ఉన్నా ఎందుకు పనికిరాం, లేకపోయినా పిల్లలకి పనికిరాం అనుకోండి. ఉన్నా లేకపోయినా ఆయన కృప ఉందనుకోండి ప్రయోజకులు అవుతాం. చాలా మంది చూడండి, గొప్ప గొప్ప ఆటగారు మంచి ఆట ఆడేవారు ఓడిపోతూ ఉంటారు. కనుక ఓడిపోయిన వాళ్ళందరూ చేతకాని వారు కాదు, నెగ్గిన వాళ్ళందరూ కూడా గొప్పవారని కాదు. ఈ యొక్క పిల్లల పరిస్థితికి దేవుడే కారకుడై ఉన్నాడు. ఒకరికి వాటమిచ్చేవాడు ఆయనే, ఒకరికి జీవనిచ్చేవాడే, ఒకరికి ధనం ఇచ్చేవాడు ఆయనకి, ఒకరికి దరిద్రత ఇచ్చేవాడు ఆయనే, ఒకరికి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఒకరికి పిల్లల అనారోగ్యం ఇచ్చేవాడు ఆయనే. పిల్లల ఆయన మన మనవుని త్రోసివేసేవాడు కాదు అని లేఖనం చెప్తారు. అయితే పిల్లల ఇక్కడ ఆయన మన మనవి త్రోసివేయకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో ఈ లేఖనంలో పిల్లల ఒక మాట రాయబడింది. ఆ మాటలు చూద్దాం. ఇదే 66వ కీర్తన 14వ వచనం మనం చూసినప్పుడు ఆ మాట చెప్పబడుతూ ఉంది. ఏమంటే, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. ఈ మాట పట్టుకుని పిల్లల ఈ మాట ఉంది కదండి. ఈ మాటను చాలా మంది ఏం చేస్తుంటారంటే, మొక్కుబడి చెల్లించాలి, డబ్బు ఇచ్చేయాలి, లేదా మందిరం కట్టించేయాలి, పైసలు ఇచ్చేయాలి, కింద కొనాలి ఇచ్చేయాలి, పిల్లలు ఏసీ పెట్టి ఇచ్చేయాలి, చేయాలి. అయ్యి పిల్లల కాదని నేను అన్నా, కానీ అదే కాదు నువ్వు సమర్పించుకున్నదేంటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బాప్తిసం పొందేటప్పుడు నీళ్ళలో ఉండి నువ్వు ఏ వాగ్దానం
అంచెము వరకు నమ్మకంగా ఉంటాను అన్నాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చి, వ్యాధి వచ్చినా, బాధ వచ్చి ఉంటాను అని చెప్పాను. భార్య దగ్గర నువ్వు ప్రమాణం చేశావు, పెళ్ళిలో ప్రమాణం చేశావు, వృత్తిలో ప్రమాణం చేశావు, ఎన్నెన్నో ప్రమాణాలు. చదువుకునేటప్పుడు దేశంతో ప్రమాణం చేశాను. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని అనేకమైన ప్రతిజ్ఞలు చేసిన నీవు దాన్ని నెరవేరుస్తున్నావా? కానుకండి సమర్పించుకున్నాను, ఇచ్చేస్తానంటే అది ఒకటే సమర్పించుకుంటే సరిపోద్దా? లేదు. నువ్వు ప్రవర్తన గురించి నువ్వు ఆ రోజున బాప్తిసం ఇచ్చినప్పుడు చెప్పావు. అంచె వరకు నమ్మకంగా ఉంటావు. నమ్మకంగా కానుకోటిస్తే నమ్మకం అయిపోయి, గుడికోటి వస్తే ఎదుర్కోలేదు. అన్ని ప్రవర్తన అంతటిలో కూడా నమ్మకం. ఏ ప్రవర్తన అయితే నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నావో ఆ ప్రవర్తన ఆఖరి వరకు కూడా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేవుడి బిడ్డల ఆలోచించి నువ్వు చాలా ప్రయత్నం చేసుకుంటారు. కాబట్టి నాకు తెలుసు దేవుడి బిడ్డల ఆలోచించి అన్నిటిలోంచి దశమ భాగం చాలా గొప్పగా తీసుకొచ్చి ప్రొఫెసర్కి ఇచ్చేస్తాను. నా చేతిలో పెడితేనే నాకు తృప్తం. ప్రతి పైసా చేసుకుంటాను. ఎంత గొప్ప భక్తురాలంటారు, మీరేం చెబుతారు? అమ్మ ఎంత గొప్ప భక్తులు. అన్నిటిలోని దేవుడి బిడ్డల దశమ భాగం తీసుకొచ్చి నా చేతి. కానీ ప్రవర్తనలో మాత్రం దశమ భాగం మాత్రం ప్రవర్తనలో మాత్రం దేవుడికి లోబడ్డారు. మరి డబ్బు ఇచ్చేసేసరి ప్రవర్తన ఏది? ఆయనతో సమర్పించుకున్నదేది? ఆ సమర్పణ, నిబంధన, ప్రవర్తన ఏది? ప్రవర్తన ప్రథమై ఉన్నది. ఆ తర్వాత నువ్వు ప్రవర్తించుకుంటే ఎంత చేసినా ప్రయోజనం లేదు. ఇది చేయాలి, కానీ ఇదంతా కూడా ఏంటంటే ఆ ప్రవర్తన కోసం. అది మర్చిపోకూడదు. ఆ ప్రవర్తన నీలో అంటే వాక్యం అక్షరంగా ఉండిపోకూడదు. ఆ వాక్యము నీ ప్రవర్తనగా మారిపోతుంది. వాక్యము నీ ప్రవర్తన లేఖనంలో ఉంది కదండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటాను? నీ వాక్యము చేతనే కదా. అది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తమ ప్రవర్తనను ఎలా నడిపించుకుంటారంటే నీ వాక్యము చేతనే కదా, నీ వాక్యము వెలుగులోనే కదా. మరి ప్రవర్తన ఎలా మారాలి అని అంటే నీ వాక్యానుసారంగా మారాలి అని అన్నారు. ఆ ప్రవర్తన ఎలా ఉండాలంటే నీ వాక్యమునుసారంగా ఉండాలి. అంటే వాక్యమే మరి ప్రవర్తన అయిపోవాలి, రూపాంతరం చెందాలి. దేవుడి బిడ్డలారా చూడండి, ఎలా అంటే మనం అట్టుకొని తింటాం, లోపలికి వెళ్ళేది అట్టుకోండి, బయటకు వచ్చేది ఏంటి? అటువంటి రావాలని నా రాష్ట్రంలో లోపలికి వెళ్ళి ఏమవుతున్నాయి? ఈ శరీరంలో ఈ భాగాలు పిల్లలు కావాల్సిన అయిపోతున్నాయి. బయటకు వచ్చేటప్పుడు వేరే రూపాలు దారుస్తూ ఉన్నాయి కదా. అలాగే నువ్వు వాక్యాన్ని పెట్టున్నావు, మంచిదే. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏమవ్వాలి? అజిరితోట్లాగా ఉండిపోవడం, కక్కేసుకోకూడదు. అదేమవ్వాలి? ప్రవర్తనగా మారాలి. ప్రవర్తనగా మారనను వాక్యం ఎంతకంటే ఏడు ప్రయోజనం? అనారోగ్యం చేస్తుంది, చివరికి వచ్చేసరికి లేకపోతే తెగులు, అరుగుదల సరిగా లేకపోతే తెగుళ్ళు వచ్చేస్తాయని చేసి సైంటిస్టులు వైద్యులు చెప్తున్నారు. జీర్ణశక్తి సరిగ్గా ఉండాలి, వాక్యం జీర్ణం అవ్వడం అంటే అది ప్రవర్తనగా మారిపోవాలి. నీలో ఉన్న అపవిత్ర ప్రవర్తన అంతా బయటికి పోవాలి. పడకూడదు, చెడు అంతా బయటికి పోవాలి, వ్యర్థం అంతా బయటికి పోవాలి. ప్రవర్తనగా వాక్యమే కనపడాలి. ఇక శరీరం, ఇక ప్రాణ కోరికలేమి, ఆశలేమి కనబడకూడదు అసలు. అలాగ నీలో మార్పు, రూపాంతరము కలగాలి. వాక్యం నీలో రూపాంతరం. చాలా మంది అనుకుంటారు, ప్రభా కొండదనము రూపాంతరం, నా అలా రూపాంతరపడదు. నిన్ను రూపాంతరపరచడం కాదు, నువ్వు మొట్టమొదటి ప్రభా నీ వాక్యము నాలో ప్రవర్తనగా రూపాంతరం ఉంటుంది, సహాయం చేయవా ప్రభా. నీ శబ్దము నాలో నీ వాక్యానుసారం ప్రవర్తనగా మార్పు చెందుటకు సహాయం చేయవా అని ప్రార్థన చేయాలి. ఏమడుగుతావో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏదో చేయాలి. తెగరోడు నాలుగు వెళ్ళినట్టు ఎక్కి ఓలు దిగుతున్నాడు, దిగి ఓలుతో దిగుతున్నాడట. ఇలా ఉంది మన భక్తి జీవితం. ఇది కాదు లేఖనం చెప్తా ఉంది,
పిల్ల నా శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను చెల్లించను. శ్రమ కలిగినప్పుడు మొక్కుకుంటానని అంటున్నాడు. నిజమే, శ్రమ కలిగినప్పుడు మొక్కుకుంటున్నాను. నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు నువ్వు నిబంధన చేశావు, ప్రమాణం చేశావు. అది నువ్వు నెరవేర్చలేదని శోభన వస్తుంది, శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ప్రభు జీవిస్తానని అప్పుడు మొక్కుడు మరలా తిరిగి చెల్లించాలి, మరలా తిరిగి ఇక్కడ సమర్పించుకోవాలి. అది అసలు ప్రియుల క్రైస్తవ జీవితంలో కథ. మానవ జీవితంలో ప్రియులు చేయాల్సిన ప్రియులంటే జరగాల్సిన కర్మ, చేయాల్సిన పని. కాబట్టి ఇక్కడ మనం లేఖనాలు చూస్తున్నప్పుడు పిల్లల భక్తుడు దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు. ఎందుకు తోసివేయలేదు? ఏదైతే సమర్పించుకున్నాడో, ఏదైతే దేవుడి సన్నిధిలో ఉండాలని చేసి సత్యం గ్రహించాడు, అలా ఉండటానికి అతను తాను సిద్ధపరచుకుని ఆ ప్రవర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని నెరవేర్చడానికి, మిగతా నెరవేర్చడానికి అలాగే సాగుతున్నాడు. యశుప్రభు చెప్పాడు, చచ్చిపోయిన వాటిని వదిలి చనిపోక మిగిలిన వాటిని బ్రతికించుకో అంటున్నాడు. కొన్ని చచ్చిపోయి కొన్ని బ్రతికున్నా, ఉన్నదాన్ని బ్రతికించు, ఉన్నదాన్ని కాపాడు, లేని దాన్ని బ్రతికించుకోవడానికి, చచ్చిపోయిన దాన్ని వాళ్ళు తిరిగి బ్రతికించుకోవడం ప్రయత్నం చేయి. ఇలా ప్రవర్తన, ఆత్మీయ ప్రవర్తన. కొంతమంది ప్రార్థన చచ్చిపోతారు, ప్రార్థనలు కూర్చుంటారు, ఏదో ఆలోచించుకుంటారు, ప్రార్థన చేయాలి, పదంగా ప్రార్థించాలి అడగండి అంటే జారిపోయే ప్రార్థనలు. మనుషులతో ఎంతసేపు కూర్చుంటారు, టీవీల దగ్గర కూర్చుంటారు, సెల్ ఫోన్ పట్టుకుని ఎంతసేపు, కానీ అంతసేపు మోకరించి ఉండలేదు. మోకరిస్తారు, ఏదో ప్రార్థన కూర్చోండి, 10 సార్లు టీవీతో చూస్తూనే ఉంటారు. మరలా అంతసేపు ఏదో ఆలోచనలోనూ ఏదో దాంట్లో ఉండిపోతూ ఉంటారు. కానీ బలాగా ప్రార్థన, కారణం ఏంటి? జారిపోయే ప్రార్థన లేదు, జారిపోయే ప్రార్థన లేదు. సైతాన్ని ఏం చేస్తున్నాడు? అన్ని ప్రార్థనలు వచ్చి, విశ్వాసంలో వచ్చి పడగొట్టేస్తాడు, జారిపోతాడు. నేను ఎలా ఉంటానని చెప్పి మనకి విశ్వాసంలో జారిపోయాలి, నమ్మకంలో జారిపోయాలి. ఏమండి, దేవుని బిడ్డలను ఆలోచించి సహవాసం నుంచి జారిపోయాలి, పరిశుద్ధతల నుంచి జారిపోయాలి, సహవాస పరిచర్యలోంచి జారిపోయాలి. జారిపోయి ఆయన్ని ప్రార్థన ఆలకించాలంటే ఎలా కుదురుద్ది? ఆ పప్పులే ఓడు చాలా కష్టమైపోతుంది. చాలామంది దేవుడికి ఎంతో ప్రార్థన చేశానంటే దేవుడు చాలా దైవశక్తం ఉండేది అని అంటాడు. వారికి ఎక్కడ ఏంటి దైవశక్తం? ఏంటి దైవశక్తం? ఇప్పుడు నువ్వు గ్రహించావా? ఏంటి దైవశక్తం? నువ్వు ఏదో కూడా దైవశక్తమేనా? దేవుడు అలా చెప్పాడు. మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డాడు. మీ హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ఘోరమైన వ్యాధి, దాన్ని నమ్మద్దు, దాన్ని గ్రహించమని తీసుకురావు చెప్తున్నాడు. కాబట్టి నీ తప్పులు ఏమున్నాయో చూసుకో. నీ కుటుంబం సరిగా ఉందా లేదా, సరిగా ప్రవర్తిస్తున్నారా లేదా, దేవుడిలో పడుతున్నా, నీ కుటుంబాల విరామం జరుగుతుందా, నా సమాజంలో పనులు జరుగుతున్నా, నీ పిల్లలతో పాల్గొంటున్నారు, దేవుని వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, నీ పిల్లలు ఎలా జీవిస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, చక్కగా చదువుకు వస్తున్నారా, లేకపోతే బిడ్డలు వేస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద అనవసరం తిరుగుతున్నారు, లేదా రక్షకులతో దెబ్బలాటలు ఆడుకుంటూ గొడవలు పెట్టుకుంటూ సమృద్ధా చేసుకుంటున్నారు. తనకున్న బలాన్ని, తనకున్న జ్ఞానాన్ని పక్కతో పట్టించేశారు. లేదా కొంతమంది దాన్ని ముద్దుమారిపోతే వేసేస్తున్నారు, పనికి మూలకి తయారైపోతారు. అలా అయిపోతున్నారు. మరి చూస్తున్నావు, మరి చూసుకోవాల్సిన బాధ్యత నీకు. ఎవరు ఒప్పుబడి చేసావు? అంచం వరకు నమ్మకంగా ఉంటానన్నావు, దయచేసి అన్నాడు. అంచె వరకు నమ్మకంగా ఉన్న జీవితం ఇస్తాననేది దేవుడు నీకు జీవితం ఇచ్చిన దాకా ఆయన వాగ్దానం తప్పకుండా నీకు జీవితం ఇస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు ఆయన. కానీ నువ్వు నీ వాగ్దానం మీద ఎక్కడ నెరవేరుస్తున్నావు? ఏం చెప్పావు? ఏం వాగ్దానం చేశావు? ఏమి వాళ్ళు మొరుక్కుబడి చేసుకున్నావు? ఏం ఏం నిబంధన చేసుకున్నావు? దేవుడి బిడ్డలు బాప్తిసం పొందేటప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఏంటి? నువ్వు ఇచ్చిన హామీ ఏంటి? నా ప్రియాలు ఆలోచించు. ఆయనతో నిబంధన చేసి దాన్ని మీరితే దేవుడి బిడ్డలకు మంచిది కాదు, మంచిది కాదు. దేవుడి బిడ్డలకు ఆలోచించండి. నువ్వు ఏ నిబంధన అయినా సరే మీరు బతకొచ్చాము, కానీ దేవుడి నిబంధన మీరు బతకలేదు, నీ వల్ల కాదు. కనుక నీ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు పాటుపడాలనుకుంటే దేవుడికి లోబడాలి. వాటి క్షేమం కావాలనుకున్న ఎవరైనా సరే దేవుడికి లోబడాల్సింది, ఇంకా రెండో బాధ్యతలో లేదు.
ఇంకో మార్గం అయితే మనిషిగా నేను చెప్పేవాడిని, వేరే మార్గం లేదు కనుక దైవజనుడినే నేను నీకు చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగునగా. వేరే అవకాశం, వేరే దాని మాత్రం కూడా లేవు. దీన్ని అగ్రసచ్చు. ఆయనకు లోబడాల్సింది, ఆయనకు మాత్రమే లోబడాలి. మరి ఎవరికి పిల్లలు లోబడి ప్రయోజనం లేదు. నీ కొరకు ఆయన అన్నీ చేసేసాడు. నువ్వు లోబడి ఆ దీవెనలన్నీ పొందుకో. కలవసులన్నీ ఆయన నీకు ఆ శాపగ్రస్తమైన జీవితం నడిపేస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని నడిపేస్తాడు. అంతా కలవసులు తయారు చేశాడు పెట్టారు. అది తీసుకుని దాన్ని ఆశ్రయించు, శిలువ శక్తిని ఆశ్రయించు. ఆ ప్రతాన శక్తి ద్వారా నువ్వన్నీ చక్కబెట్టేసుకోవచ్చు. నువ్వు ఏదో చేసుకోవాలి, ఎవరో రావాలి, ఏదో చేయాలి. వడ్రంగి మీద రావాలి, మేగడి కొట్టాలి, తాపి మీద రావాలి, గొడగట్టాలి, ఏమి లేదు. ఇంకెవ్వరు మనుషుల సహాయం నీకే. అన్ని సహాయం ఆయన దగ్గర నుంచి నువ్వు మోకరిస్తే చాలు. అపోస్తులైన పౌలు గారు గొడగట్టినాడు. అపోస్తుల పౌలు గారి యొక్క ఆత్మీయతను బలపరిచినాడు, ఆత్మీయతలు నడిపించినాడు ఆయనే కదా. దమస్కు గేట్ దగ్గర దర్శించాడు. తిన్నో కనబడిన వీధిలో ఆ యొక్క ఇంట్లో వానికి జ్ఞానోదయం కలుగ చేసిన వాడు దేవుడు. ఆత్మను వెలిగించిన వాడు దేవుడు. ఆ చీకటి బంధకాల నుంచి విడిపించి, అజ్ఞాన బంధకాల నుంచి ఆయన విడిపించేసి అప్పుడు ప్రభుని ఆయన కోసం హతసాక్షిగా ఈ రీతిగా కష్టపడ్డాడు. ఎక్కడ వెనకపడి ఎంత కష్టం, ఎంత బాధ అయినా సరే పనిచేశాడు సువార్త కోసం. అది దేవుడు పనిచేశాడు, సువార్త పనిచేశాడు. నన్ను చేస్తున్నది ఏంటి? దేవుడు నీకు అన్నీ కూడా ఆయన కలగ చేస్తాడు, దీవిస్తాడు. కనుక నువ్వు ఆయనకు లోబడు, విధేయుడు. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా ఎటువంటి దీవెన మనకు కలగదు, ఎటే అవకాశం లేదు. ఈ కరోనా దినాలు దానికి సాక్షి. వింటున్నారు కదా వార్తలు, ఇంతమంది ఇన్ని రకాలు చనిపోతున్నారు. ఎవరెందుకు చనిపోతున్నారో వేయడం లేదు, ఎవరెందుకు చనిపోతున్నారో వేయడం లేదు. ఇంత భయంకరమైన పరిస్థితిని చూస్తూ కూడా నీ మనోనేత్రం తెరవబడకపోతేనా, ఇంకా విధేయుడు కాకపోతేనా, దేవుడికి లోపడకపోతే. లేఖనం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటావు? తప్పించుకునే అవకాశం లేదు. లేనప్పుడు సరౌండ్ అయిపో దేవునికి, సరౌండ్ అయిపో దేవునికి, సరౌండ్ అయిపో. నేను సృష్టించిన సృష్టికర్తని యేసు ప్రభువు ఎవరికి కాదు. యేసు ప్రభు సరౌండ్ అయిపో. ఆయన చెప్పున్నట్టు ఎలా ఉంటారు? నిన్ను ఆశీర్వదించి, నేను దీవించి గొప్ప చేస్తాను. ఏదో లేక చెప్తుంది కదా, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా ఇద్దరు తన కృపను తొలగిపోలేదు. ఆయన సన్నుతించబడును గాక. దేవుడు పెట్టారు గొప్ప కార్యం చేసేది ఉంది. దేవుడు యాకాంగులను సంసారులుగా చేసేవాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లం చేయవాడు. దేవుని విధాలు ఆలోచించి దేవుని యొక్క కార్యాలన్నీ కూడా ఇక్కడ అతి స్పష్టంగా ఉంది. లేఖ చెబుతుంది కదండి, పిల్లల దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. దేవుని వీటిలో ఆలోచించి ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మన పిల్లలను, మన కుటుంబాలంతా కూడా దీవిస్తాడు ఆయన. కనుక ఆయన చెప్పినట్టుగా వినటానికి, ఆయనకి ఏదైతే ఈ పిల్లలకు సమర్పించుకున్నాం అనగా పూర్తిగా ఆయనకు లోబడి ఉండడానికి, ఆయన తప్ప వేరొక దేవుడు లేదని సత్యంలో పిల్లల గ్రహించడానికి లోబడితే సకల విధవులను కాపాడి నడిపించే దేవుడు అయినాడు. అట్టి రీతిగా సరిపోదా ఆయన ఆశీర్వాదంలో ఉందా. దేవుడి వాక్యము దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసే సకల సముద్రములకు కారణభూతులైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామలో నాయన, నువ్వు ప్రార్థన ఆలకించని వాడు కాదు, ఆలకించే దేవుడు. మేము ఆలకిస్తే, నీ మాట మేము ఆలకిస్తే, నీ నిబంధనను మేము గైకొంటే, నీతో మేము చేసిన నిబంధనను మేము మీరిపోకుండా మేము నిలవస్తే, నువ్వు నిలిచి నేను మాకు సాటి, నువ్వు ఎప్పుడు నిలబడే ఉన్నావు. నీ అందు ఏ అపరాధ దోషం లేదు, నేను చీకట్లేదయ్యా. మేము కూడా అలాగ నీకు లోబడి సాగితే ప్రభా, మాలో అయ్యా మాట తప్పేవారంగా మేము ఉండదు, మాట మీద నిలబడేవారంగా నువ్వు ఉంటే ప్రభా, ఆ యొక్క బాప్తిసం పొందిన టైంలో ఏ ఒక్క అంచెవరకు నమ్మకంగా ఉంటాం.
అన్ని విషయాలు, కుటుంబ విషయంలో అన్ని విషయాలు నీ చిత్తానుసారంగా మార్చేసుకుని ఆ గొప్ప జీవితాన్ని మేము కలిగి ఉంటుంది సహాయం చేయి. అంతకాలం నుంచి విడిపించు, నీ కృపలో దిగపరచు. నువ్వు ఒక్కడవే దేవుడు, నీ ఒక్కడవే సహాయం చేస్తావు, నీ ఒక్కడవే విడిపించవు. నీ పునరుత్థాన శక్తి శ్రేష్టమైనది. వీళ్ళని గ్రహించడం సహాయం చేయండి. విజయం యేసు నామములో దుర్పకారములు లయపరుచుకున్నాను. డెవిల్ గెట్ అవుట్ మైట్. ప్రభు దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఆ దురాత్మ శక్తిని లయపరచున్నాను. కానీ సహాయం చేయండి, సహాయం చేయండి. కర్తావే నీ కార్యములకు ప్రతి ప్రభు చూపించి కనికరించండి. యేసు నామములో దురాత్మను లయపరుచున్నాను. చెడు శక్తులు బంధించి సంఘాన్ని ఆశీర్వదించు, కార్యక్రమం దీవించు. సంఘ బిడ్డలని దైవకులు ఆత్మీయతలు సంఖ్యలో వర్ధిలింపచేయండి. అనేసి ఎందరైతే ప్రార్థించాలో అవసరం మా రాష్ట్రాన్ని దీవించండి. ప్రభా కరోనా వల్ల ప్రభా ఎంతో మంది చనిపోయారు. ఇప్పటికీ నాయన ఇది నాయన ఆపం చేసి ప్రభు వీళ్ళకి కృప చూపించు, కనికరించు ప్రభు. మా రాష్ట్ర నాయకులు దీవించండి. ఎంతో చక్కగా నాయన మీకు ఓర్పుతో నేర్పుతో నాయన వారు పనిచేయడానికి సహాయం చేస్తుంది. నీ ప్రేమను వారి ద్వారా కనపరుస్తుంది. వారికి సహాయం చేయండి నాయన. కృప చూపించండి, ఆర్థిక సహాయాలు అనుగ్రహించండి. గొప్పదైన మీ కృపలించండి. మీ నామాన్ని మహింపచ్చు. అన్ని విషయాలు ఒకసారి అటు ఇటు పడుతుందన్న తండ్రి, కానీ తండ్రి నీ యొక్క కృప దూరమును అని చెప్పి నీ సహాయాలను పరిస్థితి దీవెన దయచేసి సంవత్సరం తోడున్న దయచేసి ఏసై అడుగుతున్నా మా పరమ తండ్రి. మీ పరలోకమందున్న మా తండ్రి, మీ నామపరుషులు మీ రాజవచ్చులుగా మీ చిత్తం పరలోకమంత నెరవేర్చున్నట్టు భూమి ఎందులో మా ఎందులో నెరవేరుగా నిర్మాణమైన ఆహారం మాకు దయచేసి మాకు సంక్షిప్త ప్రకారం మారించాం. శోభలోనికి తీగ దుష్టు నుంచి తప్పచ్చు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ గల సర్వం నీవే ఉంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమే యెహోవాను సమర్పించు, నా అంతరంగ స్వస్థమైన పరిశుద్ధ నామమును సమర్పించు. నా ప్రాణమే యెహోవాను సమర్పించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తుట్టిల్పునా మన భాగము, సడల్పునా మన చేతులు, జారకునా మన బాగుపరచు. శక్తి కలుగుతాను సంఘటన తనిచ్చే వాళ్ళు తగ్గ దేవుడికి ప్రేమి అని వాళ్ళని తీసుకుని శాపంగా ఇప్పుడు మనకు ఎలాలోకపరచు రాకున్నట్టు ప్రతి బిడ్డకు కాలముతోడే కనుక ఆమె నేశ్వరకమే జన్మిస్తుంది. నేశ్వరక సంపూర్ణ తన ఆశ్రమం కలుగు. ఆమె ప్రభుత్వం మీ అందరికీ ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదించుతా. ఆమె